ఈరోజు నవంబర్ 17 మన దేశంలో మూర్ఛ వ్యాధి గురించి అవగాహన కోసం ఈ రోజుని ప్రత్యేకంగా కేటాయించబడింది. మూర్ఛ వ్యాధి గురించి ఎందుకు అంటే దీని గురించి ఉన్నన్ని అపోహలు వేరే ఏ వ్యాధిలోనూ లేవన్నమాట. ఇప్పటికీ మూర్ఛ వచ్చింది అంటే చేతుల్లో తాళాలు పట్టడం, గాలి వచ్చిందని చెప్పడం, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళడం, ఇట్లా ఎన్నో రోజు చూస్తూ ఉంటాం. ఫ్యామిలీలో మనకు తెలిసిన బంధువుల్లో ఎవరికైనా మూర్ఛ వ్యాధి ఉన్నా కానీ ఎవరికీ తెలియకుండా దాచిపెడతారు. ఎందుకు అంటే మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్తే అది చాలా చెడ్డ రోగం కింద తీసుకుంటారు. దాంతో ఎంతోమంది పిల్లల్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా చెప్పుకోరు. అసలు అమ్మాయిల్లో అయితే మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్తే పెళ్ళి కూడా అవ్వదు. అందుకే చాలాసార్లు అమ్మాయిల తల్లిదండ్రులు చాలా బాధపడతారు మూర్ఛ వ్యాధి వచ్చింది అంటే. ఈ మధ్యకాలంలో మూర్ఛ వ్యాధికి చాలా మంచి టాబ్లెట్స్ వచ్చాయి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే మన అపోహలతో దీని మీద పెద్దగా అవగాహన లేక చాలాసార్లు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోరు, మెడిసిన్స్కి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అని సరిగ్గా వాడుకోరు. మూర్ఛ వ్యాధికి మెడిసిన్స్ ఉన్నాయి, కొంతమందిలో కంట్రోల్ అవ్వకపోతే సర్జరీ కూడా ఉంది. కాబట్టి దీని గురించి అందరికీ అవగాహన ఉంటేనే మనం దాన్ని ఎదుర్కోగలం.